No one. Raghu? Yeah, no. Share your screen. Okay. Open VS Code. Yes, Anna. Okay. Hmm. One second. Did you practice the callback examples which I have shared in a blog? Yeah, no. Hmm? Hmm. That's all you have done. Hmm. Hmm. Have you done or not? No. Okay. Pick any example. Go down. Go more down. More. Just wait a minute. Okay. Just wait a minute. Copy one example and execute. First example.
రఘు, ఏం చేస్తున్నావు? ఓపెన్ అవ్వట్లేదు అన్న, టెక్స్ట్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ ఉంది. ఒకసారి బ్యాక్ వెళ్ళు నువ్వు. ఇది ఓపెన్ చేయి, ఎక్స్పాండ్ చేయి. ఓపెన్ ఫోల్డర్, ఓపెన్ ఫోల్డర్, ఓపెన్ ఫోల్డర్. నో నో, ఓపెన్ ఫోల్డర్ ఇది. ఆ, ఏదైనా ఫైల్స్ ఏదైనా బ్యాక్ వెళ్ళు. బ్యాక్ అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ వెయిట్ వెయిట్, సైడ్ కి ఉందా? సైడ్, ఇక్కడ నావిగేట్ గా కిందికి, ఇంకా కిందికి వెళ్ళు. ఇందులో నీ ఏదైనా ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకో. ఉమ్, ఎందులో చేస్తున్నావు నువ్వు? కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఉన్నట్టు జావా స్క్రిప్ట్ అని ఉంది కదా. ఇక్కడ ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయి. కంట్రోల్ షిఫ్ట్ ఎన్. జేఎస్ ఎగ్జాంపుల్స్ ఏదో, జేఎస్ ఎగ్జామ్ ఇంకా మస్తు ఇవ్వాలి కదా, కాల్ బ్యాక్స్. జేఎస్ ఎగ్జాంపుల్స్ అని పెట్టు. ఓపెన్. అడ్రస్ ఆథర్స్. ఇక్కడ కాల్ బ్యాక్ అని ఇవ్వాలి. ఫంక్షన్, ఆ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయి. ఇంకా ఎన్ని ఏమైనా మెసేజ్ వచ్చింది? Remove the comments. Yeah, there are the comments here only now. Seventh line. Oh, seventh line, call back to the display in the console. No, it's not comment. Yeah, I mean, it's comment only. Bro, remove total seventh line, seventh and 13th and 18th. No, no, only seventh, only seventh. Remove it. And also 13th and 18th. Getting error from third also. What's writing? ఫంక్షన్ కరెక్టే ఉందా? అందరికి ఇదే ఎర్రర్ వస్తుందా, దీనికి వస్తుందా? సింపుల్ కాల్ బ్యాక్ ఫంక్షన్. Either error. ఇతుందో ఒకసారి కాపీ చేసుకుని దాంట్లో పేస్ట్ చేసి చూడు తొందరగా. Okay, now. ఏదో మిస్టేక్ నడుస్తుంది. కాల్ బ్యాక్. ఒక విషయం దీని మీద, Variable declare. దీని మీద జస్ట్ పెట్టు.
వెయిట్. యా అదే అదే ఎర్రర్ వస్తుంది. సేమ్ ఎర్రర్ రాస్తుందా? Hmm. సరే, ఇది ఇంతే ఉంచు. కింద దాన్నే వేరేలా రాసుకుందాం మనం. ఏముంది మనకు తెలుసు కదా, అవుట్ రైట్ ఏ ఫంక్షన్. ఇది ఒక ఫంక్షన్. ఇక్కడ రాసే కింద నార్మల్గా అదే కాపీ పేస్ట్ చేయకు. కామెంట్ చేస్తున్నా కింద ఫ్రెష్గా రాసాను. సరే నువ్వు రాయి కదా, ఎర్రర్ చదివిపోతాయి. గ్రీటింగ్ ఇది ఈ స్ట్రింగ్ లా పెట్టుకు, నార్మల్ స్ట్రింగ్ లా పెట్టు ఇట్లా. ఓకే. Just change the third line. Third line changes వస్తుంది ఇప్పుడు. ఎక్స్ట్రా క్యారెక్టర్స్ వచ్చేసినట్టు ఉన్నాయి కాపీ చేసినప్పుడు. ఇక్కడ 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 అది ఇక్కడ ఇచ్చేసాయి. బ్యాక్ టిక్స్. బ్యాక్ టెక్స్ ఇచ్చేసాయి. బ్యాక్ టెక్స్ నెగోషియేషన్ కదా. యా వచ్చింది. గుడ్ గుడ్. సో ఎగ్జిక్యూట్. అలర్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఎక్కడ ఉంది అలర్ట్? సరే, అలర్ట్ ప్లేస్ తో కన్సోల్ డాట్ లాగ్ మెసేజ్. పెట్టు. ఇక్కడ పారామీటర్స్ ఇక్కడ లాస్ట్ లో పాస్ చేసినాం. ఇక్కడ పాస్ చేస్తే ఇది నేమ్ ఇక్కడ ఇది తీసుకొని జనరల్ పాసింగ్ కదా. ఇది ఒక నేమ్ ఫంక్షన్. ఇక్కడ దానికి ఆ ఫంక్షన్ కి ఏమేమి పారామీటర్స్ అవసరం? టూ పారామీటర్స్, ఒకటి వేరియబుల్, పారామీటర్, ఒకటి ఒకటి కాల్ బ్యాక్. కాల్ బ్యాక్. అంటే ఏంటది? నథింగ్ బట్ ఫంక్షనే కదా. ఫంక్షన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఫంక్షన్. అంతే. సో ఈ ఫంక్షన్ పాస్ సో చేస్తుంది. ఇక్కడ నేమ్ తీసుకొని ఇక్కడ ప్రింట్ చేస్తుంది హలో. యా. ఇది గ్రీట్ కాల్ బ్యాక్ లో దెన్ కాల్ బ్యాక్. అంటే మళ్ళీ కాల్ బ్యాక్ ఇక్కడ ఫంక్షన్ అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది కదన్నా. ఎక్కడికి? ఇక్కడికి గ్రీటింగ్ గ్రీటింగ్ కి అంటే ఇక్కడ కాల్ బ్యాక్ కాల్ బ్యాక్ లో ఎక్కడికి వెళ్తుంది గ్రీటింగ్ అంటే నైన్త్ ఇక్కడ ఇదే. ఆ, కాదు కాదు. గ్రీటింగ్ అను గ్రీటింగ్ అని ఉంది, కాకపోతే ఆ గ్రీటింగ్ ఏంటి? వాట్ ఈస్ గ్రీటింగ్? వేరియబుల్. 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 మన ఆ వేరియబుల్ అనేది పాస్ అవుతుంది దానికి. కాల్ బ్యాక్ కి పాస్ అవుతుంది జస్ట్. కాల్ బ్యాక్ గ్రీటింగ్ అనే వేరియబుల్ పాస్ అవుతుంది. ఆ వేరియబుల్ ఏముంది? ఒక స్ట్రింగ్ ఉంది హలో అని చెప్పేసి. నేమ్ వాట్ ఎవర్ కళ్యాణ్ అని అది ఉందో అది. ఓకే, క్లియరా? అందరికి ఎగ్జాంపుల్ క్లియర్ ఉందా? క్లియర్. యా నా క్లియర్.
నేహా చందన. Yes. ఓకే, విల్ మేక్ లిటిల్ కాంప్లికేట్. ఓకే, ఈ థర్డ్ అండ్ ఫోర్త్ మధ్యలో టైం అవుట్ పెట్టు. టైం అవుట్. టైం అవుట్ తెలుసుగా. తెలియదు. టైం అవుట్ అంటే ఒక ఫంక్షన్ అసింక్రనస్ నీకు కొంచెం ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనం ఏం చేద్దామంటే టైం అవుట్ ఎగ్జామ్ మనం ఆల్రెడీ చేశాం కదా. అంటే దాని గురించి చెప్పారన్న అంతే. అంటే మనం ఓకే. ప్రాక్టికల్ చేయలేం. ఓకే. అంటే అసింక్రోనస్ పెట్టాము మన ఫంక్షన్లోనే ఒకసారి అసింక్రోనస్ చెప్దామని చెప్పారు. ఓకే, సెట్ సెట్ టైం టైమ్ అని. అవుట్. సెట్ టైమ్ అవుట్ అని చెప్పి రాయు. వచ్చా. అంటే మిల్లీ సెకండ్స్ ఇవ్వాలి కదా ఇక్కడ. ఒక్క నిమిషం. సెట్ టైమ్ అవుట్ అనే ఒక ఫంక్షన్ టూ థింగ్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సెట్ టైమ్ అవుట్ ఇస్ ఎ స్పెషల్ ఫంక్షన్. ఇప్పుడు గ్రీట్ యూజర్ ఏం చేస్తుంది చెప్పు నాకు. ఏమేమి యాక్సెప్ట్ చేస్తుంది? టూ పారామీటర్స్. వాట్ ఆర్ దే? క్రియేటివ్. ఓకే. గ్రీట్ యూజర్ అనేది ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గ్రీట్ యూజర్? ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్ ఒక ఫంక్షన్ ఒక స్ట్రింగ్ ఒక ఫంక్షన్ యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ అలానే చేస్తుంది. సెట్ టైమ్ అవుట్ అనేది ఒక టూ ఫంక్షన్స్, టూ వేరే పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటి అంటే ఒకటి ఫంక్షన్. ఓకే, ఫస్ట్ పారామీటర్ ఫంక్షన్, సెకండ్ పారామీటర్ టైం. ఓకే, దానికి ఏదన్నా ఒక ఫంక్షన్ పాస్ చేసి కాల్ బ్యాక్ కాల్ బ్యాక్ పాస్ చేసేద్దాం. ఓకే, అండ్ టైం. టైం మిల్లీ సెకండ్స్ రోజు మా. ఏదైనా మిల్లీ సెకండ్స్ అనమాట అది. ఓకే, 2000 ఇచ్చినాం అనుకో, 2 మిల్లీ, 2 సెకండ్స్, 2 2 సెకండ్స్. సెకండ్స్ అలా. ఓకే, అయితే కాల్ బ్యాక్ ఇవ్వకుండా ఇక్కడ ఏమైనా ఫంక్షన్ రాయొచ్చా మనం జనరల్ గా? ఆరో ఫంక్షన్స్ ఇంట్లో చేస్తాం కదా మనము. ఆన్ ఆన్ రిక్వైర్మెంట్ రాసుకుంటాం, గుర్తుందా ఆరో ఫంక్షన్స్ ఎలా రాస్తాము? గుర్తు. ఈ ఫోర్త్ లైన్ లో కాల్ బ్యాక్ అనే ప్లేస్ లో ఒక ఆరో ఫంక్షన్ ని పాస్ చేయి. ఈ కాల్ బ్యాక్ అనేది కింద వాడుతున్నాం కదా, సో దాని ఎక్స్పెరిమెంట్ తర్వాత చేద్దాం. జస్ట్ ఒక నార్మల్ ఫంక్షన్ ని పాస్ చేయి. కాల్ బ్యాక్ తీసాను. కాల్ బ్యాక్ తీసేసి ఒక ఫంక్షన్ పాస్ చేయి. అర్థమైందా నేను చెప్పింది? అక్కడ కాదు, ఫోర్త్ లైన్. ఫోర్త్ లైన్. ఫోర్త్ లైన్ లో సెట్ టైమ్ అవుట్ ఈజ్ యాక్సెప్టింగ్ టూ పారామీటర్స్. ద ఫస్ట్ పారామీటర్ is a function, the second parameter is the delay time. So the first parameter, instead of giving the callback, I want you to pass the arrow function, a simple arrow function which displays a message, hi, hello, that's it. Did you get my point? ఓకే. How you will create arrow function, Jitendra or Bhargav? How do you create a arrow function? ఫస్ట్ కాలింగ్ వేరియబుల్ తీసుకొని దెన్ అసైనింగ్. గివ్ Hmm. గివింగ్ పారామీటర్స్. Do it before the fourth line. గివెన్ అనదర్ గ్రేట్ యారో. డబుల్ కోట్స్.
డబల్ కొచ్చా? Give the space. పారెంథసిస్ కాకుండా బ్రాకెట్స్. Parenthesis తర్వాత స్పేస్ ఇవ్వు. బ్రాకెట్స్ ఇవా? ఎక్కడ? హలో. యా అక్కడ. దానిలో పారామీటర్స్ ఏం పాస్ చేయాల్సిన అవసరం లేదు. డమ్మీ యారోస్ ఇచ్చినా ఇట్స్ ఓకే కదా. యారో కన్నా ముందు ఈ పారాంథసిస్ ఇస్తే చాలు. ఇట్స్ ఏ ఫంక్షన్ ఇట్లా రాస్తే. ఓకే, అంటే మెసేజ్ దీని లోపల ప్రింట్ చేయాలా? దాని మెసేజ్ ఏదో స్టాటిక్ మెసేజ్ ప్రింట్ చేద్దాం ఫర్ నౌ, నాట్ ఎ డైనమిక్ వన్. ఓకే. అన్ని గ్రీటర్ గ్రీటింగ్ అయిపోయినాయి. ఏదైనా పేరు వేరే చెప్పు అట్లా. ఎగ్జిక్యూటింగ్ ద కాల్ బ్యాక్, ఎగ్జిక్యూటింగ్ ఆఫ్టర్ డిలే అట్లా. అంటే దానికి నేమ్ వేరేది ఉంది. జస్ట్ ఇక్కడ దీంట్లో కూడా అంతే. ఎగ్జిక్యూటింగ్ కాల్ బ్యాక్ గ్రీట్. ఓకే, ఎగ్జిక్యూటింగ్ కాల్ బ్యాక్ గ్రీట్. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ లో ఏదన్నా మళ్ళీ మెసేజ్ ఏమన్నా రన్నింగ్ ఇన్సైడ్ ద సెట్ టైమ్ అవుట్ వాట్ ఎవర్ అట్లా. ఎవరు? ఊరికే పెట్టేసి రఘు టైప్ ఫాస్ట్లీ ఏదో ఒక డమ్మీ మెసేజ్ అని చెప్తా. ఉమ్, ఆ, అ- అయిపోయిందా? సెమికోలన్. సెమీకాలన్. ఇప్పుడు రన్ చేసి ఏం కాదు. వెయిట్ పాస్ చేయాలి కదా. సెట్ టైమ్ అవుట్ లో ఇంకా స్టిల్ కాల్ బ్యాక్ నే పాస్ చేస్తున్నాం. ఎందుకు? పాస్ ఓకే. దిస్ ఎగ్జిక్యూటింగ్ కాల్ బ్యాక్ గ్రిడ్. వచ్చిందన్న ఆఫ్టర్ 2 seconds. ఇప్పుడు 9th లైన్ 10th లైన్ ఉంది కదా. 10th లైన్ బిఫోర్ టైమ్ అవుటా ఆఫ్టర్ టైమ్ అవుట్ ఉందా? జస్ట్ మినిట్. హలో. అవును. సో 10th లైన్ ఈస్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద టైమ్ అవుట్? కమాన్. ఆఫ్టర్ టైం అవుట్.
After the timeout, but it is executing before the timeout or after the timeout? Executing. After that, after that timeout, then it's Executing. This 10th line, when it is executing. If it is after the timeout, then Before why timeout. we will before before the Before the timeout? timeout. Because yeah, if there is a before timeout, the what time. is the nature of JavaScript? You all remember, it is asynchronous in nature. So whatever the tasks that are taking time, those tasks are kept aside, and the rest of the task or instructions will be uh, executed. This we all know, no? So this is Yeah. asynchronous nature. But in this asynchronous nature also, what we have passed? A callback only, na? This is passing a Yeah. callback only, na? See, set timeout is a standard function which accepts callback. Greet user is a custom we developed. Okay, we developed that function which accepts a callback. But these two functions, greet user, set timeout, are functioning in the same way only, na? This is also accepting a one function as a input. This is also accepting one function as a input, na? So what the conclusion here is, set timeout, we didn't write the code, but there is a code written by the JavaScript developers itself in the backend. Set timeout will accept two things. This set timeout is very important from now, okay? Because it brings the delay. It brings the delay to our program, which helps us to test the nature of the program, the asynchronous nature of the program. Okay, so that's why I'm explaining you what is the nature and how it is functioning. Set timeout is simply a normal greet user like function only, which accepts two parameters. But in that one parameter is what? Come on, one parameter is what? Function. Function. So internally, it treats that function as a callback function. So after this delay, what it do? It executes this function. That's it. Okay, internally. See, if there is no eighth line, so when this callback 10th line is executed, okay, when a greeting is created, after the greeting is created, this line will be executed. So this calls this, okay, this call this function, whichever function passed. See, here I am passing console display. Here I am passing alert display. Okay, whatever I'm Okay. passing the function, that function will be executed here. So same way here, whatever you pass, that function will only execute now. Set timer don't know what function to execute. It only knows user passed function in the first parameter will be executed. Okay, got it? Yeah, లైక్ వీఆర్ మేకింగ్ అంటే మనం దీన్ని ఒక 5 seconds వెయిట్ చేసినాక ఎగ్జిక్యూట్ చేయమంటున్నాం అంటిల్ దెన్ అంతే. ఎగ్జిక్యూట్ అదర్ అదర్ థింగ్స్. సో అంటే ఆ అదర్ ఎగ్జిక్యూట్ థింగ్స్. చేయమన్నది ఏం చేస్తున్నా, ఇక్కడ నేను ఏదైతే ఫంక్షన్ పేరు ఇస్తానో ఆ ఫంక్షన్ పేరు execute ఆ 5 seconds తర్వాత అని చెప్తున్నా నేను. యా ఓకే, క్లియరా? ఈ యారో ఫంక్షన్ ని ఈ నుంచి కాపీ, జస్ట్ ఇక్కడ ఈక్వల్స్ తర్వాత పారంథసిస్ స్టార్ట్ అయింది కదా, కాపీ చేసుకొని ఇక్కడ వరకు తీసుకురా, 7th లైన్ వరకు కాపీ. దాన్ని ఈ ఎగ్జిక్యూటింగ్ కాల్ బ్యాక్ ఉంది కదా, ఇక్కడ పేరు ఇస్తున్నావు కదా, పేరు ప్లేస్ లో ఫంక్షన్ రాయి. ఇక్కడ అక్కడ అది తీసేసి ఆ ఫస్ట్ పారామీటర్ ప్లేస్ లో ఫంక్షన్ అక్కడనే రాసి అక్కడనే పంపించేసి పేస్ట్. అచ్చా అంటే డైరెక్ట్ పేస్ట్ చేసి పేస్ట్ అంటే మీనింగ్ ఏంది, ఫంక్షన్ ముందు రాస్తలేదు, మన ఫంక్షన్ ఎక్కడ రాసినట్టు. ఇది తీసేసి ఎగ్జిక్యూటివ్ ట్రిగర్ అని తీసేసి, ఇదెందుకు మళ్ళా. చెప్పు ఇప్పుడు ఏమైనా ఎర్రర్ వచ్చిందా ఇలా? ఈ పైన తీసేసి, పైన 4th 5th 6th 7th లైన్స్ తీసేసి. నౌ జితేందర్, భార్గవ్, చందన, ఇది కాల్ బ్యాకే కదా, నార్మల్ కాల్ బ్యాక్ ఫంక్షనే కదా పాస్ చేయడం. యా అన్న.
అది స్పెషల్ Yeah. ఫంక్షన్ కాదు, మళ్ళీ నార్మల్ యారో ఫంక్షనే కదా. కాకపోతే దానికి ఒక పేరు Yeah. ఊరు లేదు. జస్ట్ ఏం చేసిన అనానిమస్ గా అక్కడ దక్కడనే క్రియేట్ చేసి అక్కడ దక్కడనే పాస్ చేసిన. అంటే సెట్ టైం అవుట్ ఏం చేస్తుంది అప్పుడు? సెట్ టైం అవుట్ ఏం చేస్తుంది? ఇది 5 5000 సెకండ్స్ 5 సెకండ్స్ వరకు ఈ యారో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ వెయిట్ చేస్తుంది. చేసి. ఓకే. ఎగ్జిక్యూట్. యారో ఫంక్షన్ ముందు ఎక్కడైనా క్రియేట్ అయిందా? లేదు. లేదు, నో. ఎక్కడ క్రియేట్ అయింది? అక్కడనే క్రియేట్ అయింది. సెట్ టైం అవుట్లో. జనరల్ గా నువ్వు ఎక్కడ జనరల్ గా ఓకే జనరల్ గా మనం ఎక్కడ ఎగ్జాంపుల్ చూసినా ఇలానే ఉంటుంది సెట్ టైం అవుట్. సెట్ టైం అవుట్ లో దన్న వెంటనే అక్కడ ఫంక్షన్ రాస్తారు. ఆ ఫంక్షన్ రాసి దానికి డిలే ఇచ్చేస్తారు, కథం. ఏదైనా ఫంక్షన్ ఒక 5 సెకండ్స్ కో 10 సెకండ్స్ కో డిలే కావాలంటే ఇది ఇది మనకుండే కాన్సెప్ట్. ఓకేనా? ఓకే. ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ హ్యాండ్లింగ్ కి ఇంకా అసింక్రనస్ ప్రోగ్రామింగ్ కి మనం వాడేది ఈ కాల్ బ్యాక్స్ అండ్ సెట్ టైమ్ అవుట్. ఇట్లా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తుంది మనకి. ఓకే, క్లియరా? ఏమన్నా క్లియర్ అన్న. అయితే ఒక్క నిమిషం ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్కి వెళ్ళండి. I have a doubt. ఓకే, చెప్పు. Like, what if I want to execute after the 5 seconds? విచ్ వన్? Console display and alert display. There we need to tell the system to wait for this set time out to complete. ఇక్కడ వెయిట్ పెట్టాలి మనం. వెయిట్ పెట్టి వెయిట్ అయిన తర్వాత ఓకే అప్పుడు ఇది చేయాలి కాల్ బ్యాక్. ఇక్కడ మనకి ఇప్పుడు 10th టైంని ఎక్- సెట్ టైం అవుట్ లో రాసుకున్నా కూడా అదే వస్తుంది కదా. సెట్ టైం అవుట్ లో అంటే లైక్ ఆఫ్టర్ ది కామా కాల్ ఇక్కడ బ్యాక్ గ్రీటింగ్ ని సెట్ టైం అవుట్ లో రాస్తే అక్కడ ఇక్కడనా ఆ, మనము 3 పారామీటర్స్ పాస్ చేయొద్దు కదా. ఓన్లీ ఇట్ విల్ టేక్ ఓన్లీ 2 ఇప్పుడు 3 పారామీటర్స్. పారామీటర్స్ అవుతాయి కదా. ఫంక్షన్ ఇప్పుడు మిల్లీ ఫస్ట్ ఒక సెకండ్స్. ఫంక్షన్ ఉంది ఆల్రెడీ. ఓకే, ఫస్ట్ ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్. ఇప్పుడు సెట్ టైం అవుట్ ఉంది. సెట్ టైం అవుట్ కి 2 థింగ్స్ కావాలి మనకి. ఒకటి కాల్ బ్యాక్ ఫంక్షన్, అంటే ఏదైతే ఎగ్జిక్యూట్ కావాలి అనుకుంటున్నామో మనము అది ఎన్ని సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ కావాలో దాని యొక్క మిల్లీ సెకండ్స్ డిలే. ఇవి రెండే యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు మళ్ళీ మిగతాది ఇంకేమైనా ఫంక్షన్ ఇవ్వాలనుకో కామా పెట్టి ఇవ్వాల్సి వస్తుంది. కానీ అది యాక్సెప్ట్ చేయదు కదా. అది అర్థమైందా? ఓకే. నువ్వు ఒకవేళ గూగుల్లో కానీ ఎక్కడైనా చూసిన ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే నువ్వు అన్న రిక్వైర్మెంట్ పాస్ అవ్వాలి అంటే ఈ కాల్ బ్యాక్ గ్రీటింగ్ ఉందా దాన్ని ఈ కన్సోల్ డాట్ లాగ్ ఎగ్జిక్యూటింగ్ విత్ యారో ఫంక్షన్ ఉందా దాని కింద రాస్తారు వాళ్ళు చూసుంటే. కామా ఓకే. ఒక ఫస్ట్ పారామీటర్నే ఈ ఫంక్షన్ లో ఒక పార్ట్ లాగా ఈ ఫంక్షన్ రాస్తారు. ఓకే, వితౌట్ యూజింగ్ వెయిట్. ఇది వితౌట్ యూజింగ్ వెయిట్ ఇక్కడ ఉంటది కదా. ఇప్పుడు ఇక్కడేమో రాసినాను అనుకో ఇంకేమన్నా ఈ 6th లైన్ అయినా సరే 7th లైన్ అయినా సరే ఆఫ్టర్ 5000 మిల్లీ సెకండ్స్కే కదా ఎగ్జిక్యూట్ కావాలి. సో ఓకే. అందుకే అప్పుడు నువ్వు అన్న రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోతుంది. 10th లైన్ తీసుకుని 7th లైన్ లో పెట్టినా అనుకో 6th లైనే 5000 మిల్లీ సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అయినప్పుడు 7th లైన్ కూడా 5000 మిల్లీ సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. సో యువర్ రిక్వైర్మెంట్ విల్ బి ఫుల్ఫిల్డ్. ఓకే, సో అంటే అన్న ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ వెయిట్ పెట్టాలంటే ఇక్కడ 9th లైన్ లో పెట్టాలనా 4th లైన్ లో పెట్టాలనా? 5th లైన్ కి పెట్టాలా. అది ఎలా పెడతాం దానికి అవైట్ కన్నా ముందు ఇంకో టాపిక్ ఉంటుంది ప్రామిసెస్ అని. ఓకే, భార్గవ్ జితేంద్ర వీళ్ళు మీరు చూసి ఉంటే దెన్ క్యాచ్ మీరు చూసారా? అది నథింగ్ బట్ అపెక్స్ అనేది మనకి ఎల్డబ్ల్యూసికి ప్రామిసెస్ ఇస్తున్నాడు. ప్రామిస్. ఓకే. మళ్ళీ తర్వాత ట్రై క్యాచ్ కూడా చూసారు. తర్వాత ఇంకా దెన్ క్యాచ్ అంటే ఎర్రర్స్ అని మనం అనుకునేది డిస్ప్లే దాంతో చేస్తే. అది యూజ్ అయ్యేది Success ఎర్రర్స్ error. కోసమే. ఓకే. కాకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద మెకానిజం ఉంటుంది కదా, దాని మెకానిజం ప్రామిసెస్ కాల్ బ్యాక్స్ బేస్డ్ గా వర్క్ అవుతుంది. ఓకే, యూజ్ కేస్ ఈస్ డిఫరెంట్, ఫంక్షనింగ్ ఈజ్ డిఫరెంట్. ఫంక్షనాలిటీ ఈజ్ డిఫరెంట్, ఫంక్షనింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఫంక్షనింగ్ అనేది మనకి బేస్డ్ ఆన్ ద
కాల్ బ్యాక్స్ అండ్ ద ప్రామిసెస్ అండ్ అసింక్ అవేట్ మీద నడుస్తుంది. ఓకే, అవి చూద్దాము. దానికన్నా ముందు జస్ట్ ఇందులో ఒక కాల్ బ్యాక్ పెట్టారు కదా. ఓకే, కాల్ బ్యాక్ హెల్ అనే ప్రాబ్లం చూసారా? ఇందులో లేదు. సరే, ఇదైతే ఈ ఈ ప్రోగ్రామ్ అయితే కాపీ చేసుకుని ఎగ్జిక్యూట్ చేద్దాం ఇంకో ఫైల్లో. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎనీవన్? ట్రై చూడండి ఫస్ట్. ఆ బ్లాగ్ ఓపెన్ చేసి అందరు చూడండి ఒకసారి. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇది కూడా వన్ ఆఫ్ ద. దీంట్లో కాల్ బ్యాక్స్ ఎక్కడ యూజ్ అయినాయి, ఎక్కడ ఎగ్జిక్యూట్ అయినాయి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ 2 పారామీటర్స్ తీసుకున్నాం అరే అండ్ ట్రాన్స్ఫర్ కాల్ బ్యాక్ అని. అండ్ కాన్స్ట్ రిజల్ట్ ఎంటీఆర్ ఇచ్చినాం, అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలని. దెన్ ఫ్రమ్ లెట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దెన్ అరే డాట్ లెంత్. ఓకే, ఫిఫ్త్ లైన్ ఏం చేస్తుంది చెప్పండి. రిజల్ట్ డాట్ పుష్ సో ఇక్కడ నుంచి అయితే అర్థమైందన్న, అంటే కింద స్పేస్ నార్మల్ నంబర్ ఫంక్షన్స్ కింద టూ ఫంక్షన్స్, టూ నంబర్ డిఫరెంట్ తీసుకొని ఫంక్షన్స్. ఒక ఫంక్షన్ ఏమో మల్టిప్లై చేస్తుంది, ఇంకో మల్టిప్లై ఫంక్షన్ ఏమో చేస్తాం. క్వేరీ చేస్తుంది. అంటే డబుల్ అంటే అదే పుష్ చేస్తుంది, పుష్ చేసి మల్టిప్లై పుష్ చేస్తుంది. చేస్తుంది. కరెక్టే, ఇది పుష్ చేస్తుంది. కరెక్టే. మరి ఇది ఎందుకు? దీంట్లో ఇదేం, ఈ లైన్ ఏం చేస్తుంది? థింక్ స్లోలీగా. ఇవైతే అర్థమైనాయా అందరికి? ఈ టూ ఫంక్షన్స్, ఇక్కడ నుంచి అర్థమైంది. ఈ 3 ఈ 4 లైన్స్ అర్థమైనాయా?
సరే ఈ అవును. పక్కన పెట్టండి, 21 22 పక్కన పెడదాం. ఈ ఈ ఈ ఈ ఫంక్షన్ ఇవన్నీ అర్థమైనాయా పక్క? అర్థమైంది. చందన? ఎస్. సో ఇది ఒక అరే 20 లైన్, ఇంకో లైన్ అర్థం చేసుకుని ఇది 20 లైన్ల అరే. 21st లైన్లో మనం ఏం చేస్తున్నాం చూద్దాం. వీఆర్ కాలింగ్ ఏ ఫంక్షన్. విచ్ ఫంక్షన్? నంబర్స్. ఫంక్షన్ పేరేంది? నెంబర్స్ అరే. నంబర్స్ అరే 21st లైన్లో మనం పిలిచే ఫంక్షన్ పేరేంది? పాస్ చేసే పారామీటర్స్ ఏంటి? ఫంక్షన్ స్క్వేర్స్. అయ్యో, అంటే ఈ స్క్వేర్ ఫంక్షన్ కాల్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ట్రాన్స్ఫార్మ్ అరే అరే ఫంక్షన్. అనేది ఫంక్షన్. దానికి ఓకే. పాస్ చేసే పారామీటర్స్ ఏమేం పాస్ చేస్తున్నాం? నెంబర్స్ అనే నంబర్స్ అరే, ఇంకా స్క్వేర్స్. స్క్వేర్ అనే ఒక ఫంక్షన్. అది ఫంక్షన్. ఇలాంటి ఫంక్షన్ మనం నార్మల్ ఫంక్షన్ లా పాస్ చేస్తున్నాం కాదు, కాల్ బ్యాక్ ఫంక్షన్. అదే కదా కాన్సెప్ట్. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్ అరే అనే ఒక పైన ఉన్న ఫంక్షన్, ఫస్ట్ లైన్ లో ఉన్న ఫంక్షన్, ఇట్ విల్ యాక్సెప్ట్ 2 థింగ్స్. వన్ ఈస్ an array, the other is a ఫంక్షన్. ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఎలా వాడుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం మనం. ఆ ఫస్ట్ లైన్ లో ఉన్న ఫంక్షన్ మనం పంపించే స్క్వేర్ ని కానీ డబుల్ ని కానీ ఎలా 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 వాడుకుంటున్నారో చూద్దాం. ఓకే, సెకండ్ లైన్ లో ఏం చేస్తున్నాం? ఎంటీ ఒక అరే ఒక ఇచ్చాము. డమ్మీ ఎంటీ అరే టెంపరీ ఎంటీ అరే అరే క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, థర్డ్ లైన్ ఏం చేస్తున్నాము? ఒక లూప్ స్టార్ట్ చేసినాం. లూప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అరే లెంత్. అరేలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అరే లెంత్ 4 ఉంటుంది. సో ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు 4 అన్నట్టే, అంతే కదా. లెంత్ అంటే లాస్ట్ ఎలిమెంట్ అని కాదు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, ఐ ప్లస్ ప్లస్ అయితే మీకు తెలిసింది అందరికి, చాలా చేస్తారు కదా ఇలాంటి ఫర్ లూప్స్. జస్ట్ ఇక్కడ ఏంది, ఏఆర్ఆర్ డాట్ లెంత్ అనేది మీకు కొత్త కావచ్చు, బట్ వాట్ ఈస్ దట్? ఇట్స్ ఏ ఒక అరే మీద ఉండే ఒక మెథడ్ లానే కదా. అరే ప్రాపర్టీస్, లెంత్ అనేది అరే ఒక సైజ్ ఇస్తుంది మనకి, అవునా కదా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే. సరే, అది అరిపోయింది. ఫిఫ్త్ లైన్ లో ఏం చేస్తున్నాం? రిజల్ట్ అనేది ఏంది? రిజల్ట్ అనేది సెకండ్ లైన్ లో చేసిన ఒక టెంపరీ అరే. దాంట్లో పుష్ ఆపరేషన్ చేస్తున్నా. పుష్ ఆపరేషన్ జనరల్ గా ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద పుష్ మెథడ్ డూ? ఎలిమెంట్స్ ని అరేలోకి ఎలిమెంట్స్ ని అరేకి పుష్ చేస్తుంది. అయితే ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ కాల్ బ్యాక్ అనేది లేదు అనుకుంటా. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ ఇలా రాస్తా, రిజల్ట్ డాట్ పుష్. ఆ పుష్ లో ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అని రాస్తా. మీనింగ్ ఏం దానికి? కమాన్, ఇంతే రాస్తా నేను, ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ వన్, ఐ యూజ్ ఓన్లీ ఏఆర్ఆర్ ఐ. రిజల్ట్ లోకి అరే పుష్ చేస్తున్నాం. అరే రిజల్ట్ లోకి అరే యొక్క ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఏం లేదు, వీఆర్ కాపీయింగ్ ద అరే ఫ్రమ్ దిస్ అరే ఏఆర్ఆర్ నుంచి రిజల్ట్ అనే దానికి 1 by 1 ఒక ఎలిమెంట్ ని మనము కాపీ చేసినట్టే కదా జనరల్ గా. పుష్ అర్థమైందా మీకు? యానా నేహా, ఈజ్ ఇట్ ఓకే? అంటే ఇక్కడ ఒకటే ఎలిమెంట్ పుష్ చేస్తుంది అన్న. మన ఒక్కసారి ఓకే, దెన్ అగైన్ మళ్ళా 0th ఎలిమెంట్ మళ్ళా పుష్ అయిపోయింది. 0th ఏఆర్ఆర్ ఆఫ్ 0, ఏఆర్ఆర్ ఆఫ్ 1, ఏఆర్ఆర్ ఆఫ్ 2, ఏఆర్ఆర్ ఆఫ్ 3. సో 4 ఎలిమెంట్స్ పుష్ అయిపోయినాయి కదా. పుష్. అయితే ఇక్కడ ఏం చేసినాము? కాల్ బ్యాక్ అనే మెకానిజం యూజ్ చేసుకొని మనం ఏం చేసినామంటే, ఇన్స్టెడ్ ఆఫ్ పుషింగ్ ద డైరెక్ట్ అరే, వాట్ ఐఎమ్ డూయింగ్, ప్రతి ఎలిమెంట్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా నేను. ఓకే, నా ఇష్టం నేను ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. 21st లైన్ లో నేను ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నట్టు మీనింగ్? స్క్వేర్స్ చేద్దామని చెప్తున్నా. అంటే స్క్వేర్స్ ఏదో పంపించిన, ఇది ఏమవుతుంది ఇప్పుడు? ఈ ప్లేస్ లో ఏముంటున్నట్టు? ఈ ప్లేస్ లో ట్రాన్స్ఫార్మ్ కాల్ బ్యాక్ అనే ప్లేస్ లో ఏ ఫంక్షన్ ని పిలిచినట్టు మనము? స్క్వేర్ ఫంక్షన్. ఫంక్షన్. స్క్వేర్ ఫంక్షన్ ని మనము కాల్ చేసినట్టు. సో స్క్వేర్ ఆఫ్ ఏ పర్టికులర్ ఎలిమెంట్, స్క్వేర్ ఆఫ్ 1 విల్ బి పుష్డ్ టు ద రిజల్ట్. స్క్వేర్ ఆఫ్ 2
4 will be pushed to the result. Square of 3 9, square of 4 16. సో చేసి అది అంతేనా? కాదు. మళ్ళీ ఏం చేసినాం మనము? మళ్ళీ ఇంకోసారి 25th లైన్, సారీ 22nd లైన్లో మళ్ళీ పిలిచిన. ఈసారి ఏం చేస్తున్నాం మనం? డబల్ ఫంక్షన్ కాల్. డబుల్. డబుల్ ఫంక్షన్. సో ఇదేమైనా చేంజ్ చేసినా నేను? ఇక్కడ ఏమైనా చేంజ్ చేసినానా? నథింగ్ కదా. జస్ట్ నేను ఓన్లీ పంపించే ఒక డబుల్ ఫంక్షన్, కాల్ బ్యాక్ ఫంక్షన్ యొక్క ఫంక్షన్. నేచర్ చేంజ్ అవుతుంది, కాల్ బ్యాక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. సో దానివల్ల మనకి ప్రాఫిట్ ఏముంది? ఇదే ఫంక్షన్ స్క్వేర్స్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ట్రాన్స్ఫార్మర్ సారీ. సో ఇది అదే ట్రాన్స్ఫార్మ్ అరే అనే ఫంక్షన్ స్క్వేర్స్ ని క్రియేట్ చేస్తుంది, అదే ట్రాన్స్ఫార్మ్ అరే అనే ఫంక్షన్ డబుల్ క్రియేట్ చేస్తుంది. అది క్యూబ్స్ ని క్రియేట్ చేస్తుంది, ఏమైనా క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే నేను పంపించే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేనా? Yes, sir. కాల్ బ్యాక్ యూజ్ అర్థమైందా ఇప్పుడు మీకు? చిన్న చిన్నగా కాదు, ఇట్లా కొంచెం పెద్ద టాస్క్ అరేస్ మీద వీటి మీద. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నువ్వు కాల్ బ్యాక్ ని పిలవచ్చు నువ్వు. క్లియరా? ఎగ్జాంపుల్ యా అన్న. Yeah. నేహా, చందన, ఎనీ డౌట్స్? నో. రఘు నీకు? లేవను. నో డౌట్స్. జశ్వంత్ ఉండా కాల్లో? జశ్వంత్ Ah, ఓకేనా? ఉన్నా అన్న. Yeah, yeah. సో ఇది కాన్సెప్ట్. ఓకే, To reduce the code like second, third and fifth line, map అనే మెథడ్ వాడొచ్చా మ్యాప్ ఫర్ అరే ఇటరేషన్? మ్యాప్ అనేది వాడలేం మనం. మ్యాప్ ఏం చేస్తుందంటే అరే మీద మ్యాప్ చేస్తే అది మ్యాప్ ని క్రియేట్ చేస్తుంది. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటి? పంపించిన అరే ఇప్పుడు 1 2 3 4 పంపిస్తే నాకు అది 1 4 9 16 కావాలి. సో అరేనే కావాలి నాకు, మళ్ళీ రిజల్ట్ కూడా నాకు అరేనే కావాలి. బట్ ఇట్ షుడ్ బి సమ్ క్యాలిక్యులేటెడ్ అరే, ట్రాన్స్ఫార్మ్డ్ అరే. మ్యాప్ అని యూజ్ చేసినాం అనుకో, డాట్ మ్యాప్ అనేది ఉంటుంది మెథడ్. డాట్ మ్యాప్ యూజ్ చేసి ఏం చేస్తుంది అంటే ఒక మ్యాప్ ని క్రియేట్ చేస్తుంది అది. ఓకే, ఫర్ ఈచ్ వాడచ్చు అన్న మరి. ఫర్ ఈచ్ వాడుకోవచ్చు. ఫర్ ఈచ్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్సైడ్ ద ఏఆర్ఆర్ అని చెప్పి రన్ చేసేసి అప్పుడు కింద ఏం చేయాలి? రిజల్ట్ ఆఫ్ అది పంపించుకోవాలి. ఫర్ ఈచ్ ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. ఫర్ ఈచ్ ఒక మెథడ్, ఆ మెథడ్ లో నువ్వు ఈ 2 మెథడ్లు పంపించాలి. ఈ ట్రాన్స్ఫార్మ్ కాల్ బ్యాక్ అనేది దాంట్లో ఒక అరేని అప్డేట్ చేయాలి. సో బాగుంటుంది అట్లా టాస్క్. యా అన్న. గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్. ఇది ఈజీనే, సేమ్ అరే కాన్సెప్ట్. చూడండి కిందికి రండి. కిందికి ఇంకా బేసిక్ అసింక్రోనస్ కాల్ బ్యాక్. ఇప్పటికి ఇదే చూసాం కదా మనం. సెట్ టైమ్ అవుట్. ఇప్పుడు నేహా చెప్పినట్టు కాల్ బ్యాక్, టైమ్ అవుట్ లో కాల్ బ్యాక్ పెడుతున్నాం మనం. ఓకేనా? టైమ్ అవుట్ లో ఒక జనరల్ గా ఒకటి సిమ్యులేట్ డేటా అని రాసి అందులో మన కాల్ బ్యాక్ ఫంక్షన్ పిలుస్తున్నాం. ఓకే, సో వీ కెన్ కాల్ ఇట్, నో ప్రాబ్లం. కిందికి రా. క్యాలిక్యులేటర్ విత్ కాల్ బ్యాక్. యా, ఇది ఓకే మనకి. ఇది ఒకటే ఫంక్షన్ యాడ్ చేస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తుంది, ఏదో ఫిల్టరింగ్ అని అరే, సేమ్ అరే కాన్సెప్ట్ మళ్ళీ. ఇది కొంచెం ట్రిక్కీ ఉంటుంది, సో ట్రై ఇట్. ఓకే, ఇది ఏంటంటే ఫర్ ఆఫ్ అన్నట్టు. ఇది ఫర్ ఆఫ్, ఫర్ విత్ ఆఫ్ అన్నట్టు. ఆఫ్ అంటే ఏమవుతుంది అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని ఈ వాల్యూలో పిక్ చేసుకుంటది. అరేలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో, వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ ఈచ్ టైం మాకు ఒక్కొక్క ఎలిమెంట్ ని పిక్ చేసుకుంటది. ఓకేనా? అరేస్ మీద ఇది యూజ్ చేస్తాం, ఫర్ ఆఫ్ అంటాం దీన్ని. పైథాన్ ఫర్ ఈచ్ కి దీనికి ఏం డిఫరెన్స్ అన్న మరి? ఫర్ ఈచ్ Of. ఇది మెథడ్ ఇట్ సెల్ఫ్. ఇది ఫర్ ఆఫ్ అనేది ఇది ఒక మెథడ్ కాదు, ఇది ఒక కాన్సెప్ట్. ఇది ఫర్ లూపే, చూస్తే ఫర్ లూపే. లోపల యూజ్ చేసేది ఆఫ్. ఓకే. లోపల ఐ లెస్ దెన్ అవన్నీ రాయకుండా
రేంజ్ ఇవన్నీ ఇవ్వకుండా డైరెక్ట్ కాన్స్ట్ వాల్యూ ఆఫ్ అరే, అంటే కాన్స్టెంట్ ఏంటంటే కాన్స్టెంట్ మనం వాడినా ఓకే, లెట్ వాల్యూ ఆఫ్ అరే అంటే మీనింగ్ ఏంటంటే ఒక్కొక్క టైం లూప్ అయినా కొద్దీ ఒక్కొక్క ఎలిమెంట్ ని పిక్ చేసుకొని వాల్యూలో పెట్టుకుంటుంది అది. యా ఓకే. ఆ వాల్యూ ప్రింట్ చేసుకుంటూ పోవచ్చు, మనం ఏమన్నా చేసుకోవచ్చు అందులో. పైన కాన్సెప్ట్ కింద డిఫరెంట్ కొంచెం రిజల్ట్ ఇవన్నీ ఓకే. ఏంది ఇఫ్ కాల్ బ్యాక్ వాల్యూ అంటే మీనింగ్ ఏంది, ఇఫ్ లో కాల్ బ్యాక్ రాసిన, కాల్ బ్యాక్ లో ఈజ్ ఈవెన్ నెంబర్ అయితే ఒకసారి, ఆడ్ నెంబర్ అయితే ఇంకోసారి చెక్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ బేస్డ్ గా మనం ఒక కొత్త అరేని క్రియేట్ చేస్తున్నాం ఉన్న అరేలకి, అంతే కదా. యా. ఇఫ్ లో కాల్ బ్యాక్ ఈ యూజ్ చేయడానికి ఒక చిన్న ట్రిక్ లాగా చూపించిండు మనకి ఓకే. నెక్స్ట్ ఐ థింక్ ఇట్స్ డన్. జావా స్క్రిప్ట్ కాల్ బ్యాక్స్ అని చెప్పి ఇంకోటి పైన ఒక బ్లాగ్ ఉంది, అది ఓపెన్ చేయండి. వాటర్ కాల్ బ్యాక్స్ ఇట్స్ అ క్లియర్ ఎగ్జాంపుల్. సింక్రనస్ కాల్ బ్యాక్స్ ఉంటాయి, కిందికి వెళ్తే అసింక్రనస్ విత్ టైమ్ అవుట్ ఓకే. మనం చేసింది ఏదంతా ఇప్పటికి. మళ్ళీ గో డౌన్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాల్ బ్యాక్స్, అరే మెథడ్స్, బిల్ట్ ఇన్ కాల్ బ్యాక్స్ ఇవన్నీ ఫర్ ఈచ్, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, ఇవన్నీ ఇన్బిల్ట్ అనమాట. మనం ఫిల్టర్ చేస్తున్నాం ఎక్స్టర్నల్లీ, ఇంటర్నల్ కూడా దాని మీకు దానికే కాల్ బ్యాక్స్ ఉన్నాయి. ఫర్ ఈచ్ అనేది కాల్ బ్యాక్ అట్లా. సో కిందికి రా అంటే మెథడ్, నథింగ్ బట్ మెథడ్ కాల్ బ్యాక్ లో యూజ్ అవుతుంది. ఈవెంట్ లిజనర్స్ ఉంటాయి, ఇది అవసరం లేదు బట్ ఐ విల్ టీచ్ యూ ఎట్ ద టైమ్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఎల్డబ్ల్యూసీలో ఈవెంట్స్ చూసారు, అంతే ఉంటుంది, జావా స్క్రిప్ట్లో ఉంటుంది. సో కొత్త బ్యాచ్ వాళ్ళకు కూడా ఇప్పుడు నేహ, రఘు వీళ్ళకి కూడా ఈవెంట్స్ అనేవి ఇచ్చినప్పుడు ఇది అవుతుంది. సింపుల్ క్యారెక్టర్ విత్ కాల్ బ్యాక్ ఇది చూసాము. ఇంకా కిందికి కిందికి ఈ ఎగ్జాంపుల్స్ ఓకే. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హౌ దే వర్క్. So you define a function that performs some general task. Instead of hard coding a specific behavior, you accept a function. అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అరే ఉంది, అది ఇష్టం ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మ్ టు స్క్వేర్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ టు డబుల్ చేస్తుంది. బట్ ద ట్రాన్స్ఫార్మ్ అరే అనే మెయిన్ ఫంక్షన్ మాత్రం మారట్లేదు కదా. సో అదే సెకండ్ లైన్ చెప్తుంది. సో థర్డ్ లైన్, ఇన్సైడ్ యువర్ ఫంక్షన్ ఎట్ ద అప్రోప్రియేట్ టైమ్ యూ ఎగ్జిక్యూట్ ద కాల్ బ్యాక్. ఎక్కడ వాడుకుంటాం కాల్ బ్యాక్. ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఏ కాల్ బ్యాక్. ఫ్లెక్సిబిలిటీ అండ్ రీయూజబిలిటీ, ఒక్క ఫంక్షన్ ని మల్టిపుల్ వేస్ లో యూజ్ చేయొచ్చు, అవునా కదా. ఇదైతే ఇప్పుడు చూసినాం మనం. నెక్స్ట్ సపరేషన్ ఆఫ్, ఓకే, సపరేషన్ ఆఫ్ కన్సర్న్స్. కన్సర్న్స్ అంటే మీనింగ్ అదే, మ్మ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేల యూ సపరేట్ ద యాక్షన్. ఫెచ్చింగ్ డేటాకి ఒక కాల్ బ్యాక్, డిస్ప్లేకి ఒక కాల్ బ్యాక్, అలా. అసింక్రనస్ ప్రోగ్రామింగ్, కాల్ బ్యాక్స్ ఎనేబుల్ నాన్ బ్లాకింగ్ కోడ్. మీనింగ్ ఏంటి, ఏదైనా కోడ్ బ్లాక్ అవుతుందంటే దాన్ని ఏం చేస్తున్నాం మనం, పక్కన తీసి పడేస్తున్నాం కదా, కాల్ బ్యాక్ పెట్టేసి అవసరమైనప్పుడు రన్ చేయన్నట్టు మీనింగ్, అంతేనా. Yeah. ఈవెంట్ డ్రివెన్ కాల్ బ్యాక్స్ ఆర్ న్యాచురల్ ఫిట్ ఫర్ రెస్పాండింగ్ టు యూజర్ యాక్షన్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్. యూజర్ యాక్షన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, జనరల్ ఎల్డబ్ల్యూసి ఎగ్జాంపుల్ చూసుకుందాం, అప్పుడు మీకు ఈజీ ఉంటుంది. అక్కడ బటన్ క్లిక్ చేస్తే వెంక ఒక ఫంక్షన్ కాల్ అవుతుందా, Mm. ఏదైనా బటన్ క్లిక్ చేయగా వెంక ఒక ఫంక్షన్ కాల్ అవుతుంది. ఆ బటన్ క్లిక్ చేసే దానిలో నువ్వు వాడే ఆన్ చేంజ్, ఆన్ క్లిక్ ఇవి ఉన్నాయి కదా, అవునా కదా. ఆన్ చేంజ్, ఆన్ క్లిక్, అవి ఈవెంట్స్. దానికి ముందు ఇట్లా రాస్తాం మనం, స్క్వేర్ పారాంథసిస్ కాదు, ఫ్లవర్ బ్రాకెట్ పెట్టి ఫ్లవర్ బ్రాకెట్ లో బ్యాక్ ఎండ్ జావా స్క్రిప్ట్ లో ఉన్న ఒక ఫంక్షన్ పేరు రాస్తాం ఇక్కడ, అవునా. ఎల్డబ్ల్యూసి బేసిక్ ఎగ్జాంపుల్ అందరు చేస్తారు మీరు అంతా. అవును. సో క్లిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఆన్ క్లిక్, ఆన్ క్లిక్ ఈ ఫంక్షన్ కాల్ కావు అన్నట్టే. అంటే ఈ ఫంక్షన్ నువ్వు ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ కి ఈ ఫంక్షన్ ని నేను ఒక పారామీటర్ లా పాస్ చేస్తున్నా. ఎప్పుడైతే ఆన్ క్లిక్ అనే ఈవెంట్ జరుగుతుందో అప్పుడు నువ్వు ఏం చేయని చెప్తున్నా, ఆ ఈవెంట్ జరిగిన వెంటనే ఈ ఫంక్షన్ ని రన్ చేయన్నట్టు. మీనింగ్ కాల్ బ్యాక్ అన్నట్టే కదా అది. ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్ అని ఆలోచించే బదులు ఆన్ క్లిక్ అనేది ఒక ఫంక్షన్ లాగా ఆలోచించండి. ఆన్ క్లిక్ ఫంక్షన్ కి ఇంకో ఫంక్షన్ ని నువ్వు ఇన్పుట్ లా ఇచ్చినట్టే కదా ఇక్కడ. Yes. సో యా. వెన్ ఎవర్ సమ్ యూజర్ యాక్షన్స్ హ్యాపెన్, ద ఈవెంట్ ట్రిగర్స్. ఈవెంట్ ట్రిగర్ అయినా కొద్దీ వాట్ హ్యాపెనింగ్, ఈ ఏదైతే నువ్వు ఇచ్చిన ఫంక్షన్ ఉందో దాన్ని రన్ చేయని చెప్పి చెప్తున్నాను నేను, అంతే కదా.
సో ఇట్స్ ఈవెంట్ మెకానిజం. సేమ్ జావా స్క్రిప్ట్ కూడా అంతే ఉంటుంది, కొంచెం లిటిల్ బిట్ అటు ఇటు ఉంటుంది. సో అడ్వాన్స్డ్ కాల్ బ్యాక్ కాన్సెప్ట్స్ అంటే లైక్ కాల్ బ్యాక్ హెల్. కాల్ బ్యాక్ హెల్ అంటే మీనింగ్ ఏంటంటే, కొందరు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇవన్నీ అసింక్రనస్ నేచర్ రాకనే ముందు, ఒక డికేడ్ ముందు అనుకుంటే, అందరూ కాల్ బ్యాక్స్ మీద బాగా డెవలప్ చేయడం స్టార్ట్ చేసిండు. ప్రోగ్రామ్ పిలవడం అంటే, మీని పిలవడం ఇన్ ద సెన్స్ కాల్ బ్యాక్ ఇది అయిందా అయిందా అంటే లైక్ ఒక కాల్ బ్యాక్, ఆ కాల్ బ్యాక్ లో ఇంకో కాల్ బ్యాక్, ఆ కాల్ బ్యాక్ లో ఇంకో కాల్ బ్యాక్. రిటర్నింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అంటే రిటర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, అప్పుడు ఏమవుతుంది, లాస్ట్ కాల్ బ్యాక్ నుంచి రిటర్న్ ని నువ్వు కలెక్ట్ చేసుకుంటూ రావాలి కదా, అవునా కదా? యా అన్న. లాస్ట్ కాల్ బ్యాక్ నుంచి అది రిటర్న్ అవుతుంది, అప్పుడు ఏం జరగాలి, మళ్ళీ రిటర్న్ అవుతుంది, అప్పుడు ఏం జరగాలి అని నీకు ఇది ఒక ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇట్లనే దీంట్లోనే ఒక హెల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. నేను ఇంకా ఒక ఆర్టికల్ ఇస్తాను, ఆర్టికల్ చదివి హెల్ మీద ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో refers to deeply nested callbacks that makes your code resemble a pyramid shape. Okay, this happens when you have multiple asynchronous operations depending on each other in sequence. లోపల పిలిచే కాల్ బ్యాక్ బయట దానికి డిపెండెంట్, బయట దానికి పిలిచే కాల్ బ్యాక్ లోపల దానికి డిపెండెంట్. అట్లా ఉందనుకో, ఏదైనా ఎండ్ అవుతుంది అసలు. ఫర్ లూప్ ఉందా, ఫర్ లూప్ రేంజ్ పెట్టుకోకుండా నువ్వు ఏం చేసినావంటే, పిలుస్తూనే ఇట్లా చేస్తూనే పోయినావు అనుకో, రేంజ్ లేకుండా ఇన్ఫినిట్ గా రన్ అవుతూనే ఉంటది కదా ఫర్ లూప్. అవును. ఇంకో ఎగ్జాంపుల్, ఫంక్షన్ 1 ఉంది, ఫంక్షన్ 1 లో ఫంక్షన్ 2 ని పిలిచినావు, ఫంక్షన్ 2 లో ఫంక్షన్ 3 ని పిలిచినావు, ఫంక్షన్ 3 లో మళ్ళీ ఫంక్షన్ 1 ని పిలిచినావు, అప్పుడు ఏమవుతుంది, అది ఎక్కడ నాగుతుంది అది. కాల్ అవుతూనే ఉంటుంది. మ్మ్. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి లిటిల్ ట్రిక్కీ ఉంటాయి, కాకపోతే అవే మనకు మెయిన్ బగ్స్ అన్నమాట. మనకి ఏర్పడ్డది ఏమవుతుందో అదే ఏమన్నారు, కంప్యూటర్ కూడా ఎర్రర్ అని చూపించదు, బట్ అది బగ్. యూ కాంట్ సీ ద ఎర్రర్ బట్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ కోడ్. ఓకే, వే టు అవాయిడ్ కాల్ బ్యాక్ హెల్ అని ఉంటుంది. సో యూస్ ప్రామిసెస్, అసింక్, అవైట్, ఇవన్నీ నేను చెప్తాను, అది నెక్స్ట్ క్లాస్. వన్స్ యూ అండర్స్టాండ్ ద కాల్ బ్యాక్స్, దెన్ హౌ టు అవాయిడ్ విల్ సీ. గో డౌన్, ఇది చూడండి, అర్థమైతే చూడండి. హ్మ్. హ్మ్. ఇది మనం చూసినాం కదా, ఎర్రర్ డేటా ఎల్డబ్ల్యూసీలో ఇదే చేస్తుంది. అంటే చూసినామంటే సారీ, వేరే ముగ్గురు చూడలేరు. సో హ్యాండ్లింగ్ ఎర్రర్ అని చెప్పి. సో ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా రీడ్ ఫైల్ అనేది ఉందని, రీడ్ ఫైల్ అని ఉంది. ఓకే, రీడ్ ఫైల్ అది ఇన్బిల్ట్ మెథడ్ ఆఫ్ ఎ నోట్ జేఎస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది ఏం చేస్తుంది, రిటర్న్గా మనకి రిటర్న్ అయిపోయిన తర్వాత రిటర్న్ కానీ ఏదైనా ఎర్రర్ని డేటాని ఇస్తుంది. ఎర్రర్ అయితే ఏం చేయాలి, డేటా అయితే ఏం చేయాలి అని చెప్పి మనం మన మన కంట్రోల్లో ఉండదు, మన కంట్రోల్లో చేసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు చూడు, ఇక్కడ రీడ్ ఫైల్ అని ఉంది, ఇక్కడ చూద్దాం. రీడ్ ఫైల్ సమ్ కాల్ బ్యాక్స్, ఎర్రర్ ఉంది, ఫైల్ కంటెంట్ ఉంది. అంటే ఫైల్ కంటెంట్ అంటే డేటా ఇచ్చినట్టు, ఎర్రర్ అంటే ఎర్రర్ ఇచ్చినట్టు. ఇఫ్ ఎర్రర్, ఎర్రర్ ప్రింట్ చేస్తాం, లేదంటే ఫైల్ కంటెంట్ని ప్రింట్ చేస్తాం, అంతే కదా. అంటే మీనింగ్ ఏంటంటే, కాల్ బ్యాక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, కాల్ బ్యాక్స్కి అది ఇచ్చే డేటా కానీ, మనం పంపించే డేటా కానీ, టూ థింగ్స్ ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో కాల్ బ్యాక్ క్రియేట్ చేయడం టైంలో, సో యూ షుడ్ పాస్ పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ అయితే ఏ కాల్ బ్యాక్ రన్ కావాలి, అంటే ఏం ఏం రన్ కావాలి, నెగిటివ్ అయితే ఏం రన్ కావాలి. ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఇది మెయిన్గా. ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది కదా అన్న? అంటే ఇది ఇంతే డాట్స్ ఉంటుంది, అండ్ దెన్ క్యాచ్. కాకపోతే ఇది ఇప్పుడు వద్దు, నేను చెప్తాను, ఇది ప్రామిసెస్ అర్థమైన తర్వాతనే అది అర్థం కావాలి మీకు. ఓకే. ఎందుకు రండి ఒకసారి. Higher order functions. A higher order function is a function that accepts another function as a parameters, or returns a function on both. A callback based functions are examples of ఇవన్నీ ఇప్పుడు మనం చేసినవే. బేసిక్ ఎగ్జామ్. క్లోజర్స్ అండ్ కాల్ బ్యాక్. షట్, మీకు క్లోజర్ అనే కాన్సెప్ట్ కాలే కదా. లేదా షట్, అది మిస్ అయినా. స్కోప్స్ అయిపోయినాయి కానీ క్లోజర్స్ అవ్వలే కదా. కోప్స్ అయిపోయాయి.
రేపు ఒక 10 minutes మనం క్లోజ్ చిన్న టాపిక్. ఓకే, 10 minutes చేద్దాం. అది చేసిన తర్వాత కాల్ బ్యాక్ వెళ్ళు, తర్వాత ప్రామిసెస్ స్టార్ట్. ఓకే, కాల్ బ్యాక్ వెళ్ళు మీరు ఇవాళ చేయండి. ఓకే, కాల్ బ్యాక్ హెల్ని ఇంకా నేను ఆర్టికల్ ఇస్తాను ఒకటి. సో దాని మీద ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, చేయండి. అది చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ప్రామిసెస్ ఇవి గురించి నీకు చిన్న ఆర్టికల్ ఇస్తా, చదవండి, రేపటి క్లాస్ ఈజీ అవుతుంది. ఓకే. యా అన్న. యా, ఓకే మరి ఉంటా నేను. యా అన్న, ఒకసారి అది మీటింగ్ పెడతారా? అయిపోయిందా మీది టాస్క్? అది కంప్లీట్ అయింది, ఒకసారి చెక్ చేయండి అన్నది. ఒకసారి check చేయి. అయిపోయిందన్న. రఘు, నీకు యాక్చువల్గా నీకు మొన్నటిది ఇచ్చాను, వీళ్ళకి వేరేది ఇచ్చాను. నాకు ఓకే. నాకు స్క్రీన్ షాట్ పంపించండి ఒకసారి ఆ గ్రూప్లో, లేకపోతే సరే అదే గ్రూప్లో పంపించు. రఘు, నాకు ఈ గ్రూప్లో పంపిను ఏం చేసినావో. ఓకే. అది సిటిఎక్స్ దాంట్లో పంపన్నాను. సిటీఎక్స్ దాంట్లో పంపి నాకు. ఓకే, పంపిస్తాను. చూస్తాను నేను, ఎగ్జాంపుల్ పంపి, తర్వాత నేను కోడ్ అవసరం అయితే అడుగుతాను నేను. యా అన్న. ఉమ్, యా.